దయచేసి నేను ఒక సలహా చెప్తున్నాను. మీ విశ్వాసాన్ని కాపాడుకోవాలండి, మీ హృదయ శుద్ధిని కాపాడుకోవాలండి. దేవుని వాక్యాన్ని చదవండి, పఠించండి, ధ్యానించండి. వాక్యాన్ని క్రమబద్ధకంలో చదవండి. దేవుని మాటలతో మీ గుండె నిండనివ్వండి. హృదయం నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. నీ హృదయం నుండి దేవుని వాక్యం అంటే చెడుగు నీ నోట రాదండి. నీ నాలుక పాపం చేయదు, నీ హృదయం పాడవదు. నీవు దేవుని దీవించబడతావు, దేవుని ఆశీర్వాదం పొందుతావు. ఎవడైనా బ్రతుకుకోరు వాడు ఉంటే చెడ్డ మాటలు పలకకుండా తన నోటిని కాపాడుకోవాలని మాకు బైబిల్లో ఉందండి. దేవుని రాజ్య వారసుడిగా ఉండాలంటే నోరు కాచుకో. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది, నోరు చెడ్డదైతే ఊరు చెడ్డదవుతుందంట. నువ్వు చెడ్డగా మాట్లాడితే నీ బిడ్డలు నీ భాష మాట్లాడతారు. తెలుగు వాళ్ళ పిల్లలు తెలుగే మాట్లాడతారు.